చేసిన రాని పేరు కొందరు దర్శకులకు ఒక్క సినిమాతోనే వస్తుంది. బలగం సినిమాతో డైరెక్టర్ గా అలాంటి గుర్తింపును సొంతం చేసుకున్నారు వేణు. అయితే తన రెండో ప్రాజెక్టుగా ప్రకటించిన ఎల్లమ్మ సినిమా ఉంటుందా లేదా అనే డైలమా కూడా క్రియేట్ అయింది. ఫైనలీ వీటికి చెక్ పెడుతూ పండుగ రోజు గుడ్ న్యూస్ చెప్పారు వేణు. కమేడియన్ గా ఎన్ని సినిమాలు చేసినా ప్రభాస్ మున్నా సినిమాలో ప్లే చేసిన టిల్లు క్యారెక్టర్ తో బాగా పాపులర్ అయ్యారు వేణు. ఆ తర్వాత సినిమాలు చేస్తూనే మరోవైపు జబర్దస్త్ లాంటి టీవీ షోలు కూడా చేసిన వేణు బలగం సినిమాతో మెగాఫోన్ పట్టారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకి అద్దం పట్టిన బలగం సినిమా డైరెక్టర్గా వేణుకి గౌరవం కూడా తెచ్చిపెట్టింది. అంతేకాదు 100కి పైగా అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. మొదటి సినిమాకి మెగాఫోన్ పట్టి ఈ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వేణు రెండో సినిమా ఎల్లమ్మ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు రెండో సినిమాగా ఎల్లమ్మ ప్రకటించి చాలా రోజులవుతోంది. హీరోయిన్ దొరక్క కొన్నాళ్లు, హీరో మారాడు అంటూ ఇంకొన్నాళ్లు. అసలు సినిమా ఉంటుందా లేదా అనే డైలమా కూడా క్రియేట్ అయింది. అయితే ఫైనల్లీ వీటన్నింటికీ ఎండ్ కార్డ్ వేశారు డైరెక్టర్ వేణు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ గ్లింప్స్ ఈ గురువారం విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు వేణు. ఎల్లమ్మ సినిమా ఆగిపోలేదు అనే ప్రచారానికి ఎండ్ కార్డ్ పడడంతో ఈ సినిమాలో హీరో ఎవరు, ఇంతకీ ఎల్లమ్మగా హీరోయిన్ ఫిక్స్ అయిందా అని చర్చించుకుంటున్నారు జనాలు. కీర్తి సురేష్ ఎల్లమ్మగా నటించే ఛాన్సెస్ ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక నితిన్ నుంచి చేజారిన ఎల్లమ్మ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి బలగం సినిమా తర్వాత వేణు డైరెక్ట్ చేసే ఎల్లమ్మలో హీరో హీరోయిన్ ఎవరో ఈ సంక్రాంతికి క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. దీంతో వేణు ఎల్లమ్మ సినిమాకి కష్టాలు తీరినట్లే అంటున్నారు జనాలు.